నిజమే, మీరు వంట బాగానే చేశారు. రాహుల్ చేసింది మాడిపోయింది. కానీ ఈవెంట్ జరుపుతున్న మేము, మా టీము అందరినీ గమనిస్తూనే ఉన్నాం. ఎవరేం చేశారో మాకు తెలియదంటారా? ఒకరేమో వంట చేయలేనని ఈ గేమ్ నుండి పక్కకు తప్పుకున్నారు. ఆయనేమో మాడిపోయిందాన్ని బలవంతంగా ఆయన భార్యకి తినిపించారు. మీరేమో వంట బాగానే చేశారు గాని అది మీ భార్యకు నచ్చిందో లేదో తెలుసుకోలేకపోయారు. వాళ్లేమో అంతా బాగున్నా ఏదో వంక పెట్టారు. ఆజంటైతే అంతా బావుందని చెప్పి భార్య మొత్తం తినేసి భర్తకి ఏమీ లేకుండా చేసింది. కాని అభి, రాహుల్ మాత్రం ప్రేమ పంచుకుంటూ ఒకరికొకరు తినిపించుకున్నారు. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమే. రాహుల్ వంట మాడిపోయిందని తెలిసినా, గేమ్ ఓడిపోతామని తెలిసినా తన భార్య ఆకలితో ఉండడం ఇష్టం లేక పచ్చడి కలిపి పెట్టాడు. అదే అభి తన భర్తను అర్థం చేసుకొని తన ఆకలి తెలుసుకుని తిరిగి తినిపించింది. వాళ్ళల్లో మాకు అన్యోన్య దాంపత్యం కనిపించింది. ఈ గేమ్ ముఖ్య ఉద్దేశం బాగా వంట చేయడం కాదు, ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకుంటారో చూపించటం. అందుకే రాహుల్, అభిలకి మొదటి పాయింట్ లభించింది. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి కాల్ చేసావు? ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలని కాల్ చేశాను మేడం. ఇంపార్టెంట్ న్యూసా? ముందు నువ్వు న్యూస్ చెప్పు. అది ఇంపార్టెంటో కాదో నేను చెప్తాను. ఒక రిసార్ట్లో కపుల్స్ కి కాంపిటీషన్ పెట్టారు మేడం. గెలిచిన వాళ్ళకి 10 లక్షల ప్రైజ్ మనీ. ఇక్కడికి నేను, నా హస్బెండ్ వచ్చాం. గుడ్. మరి గెలిచావా? లేదు మేడం, కాంపిటీషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సరే, గుడ్ లక్. నువ్వు గెలుస్తావులే, ఎంతైనా నా ఎంప్లాయీవి కదా. థ్యాంక్స్ మేడం. కానీ ఇక్కడికి మీ ఎంప్లాయ్ ఇంకొకరు కూడా వచ్చారు. ఆ విషయం చెప్పడానికి కాల్ చేశాను. నా ఎంప్లాయా? ఎవరు? రాహుల్ మేడం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాహుల్ అక్కడికి రావడం ఏంటి? నిజం మేడం, రాహుల్ కూడా వచ్చాడు. తన భార్య అభిని వెంటేసుకుని వచ్చాడు. వాళ్ళని చూసి మీకు కాల్ చేశాను. రాహుల్ వాళ్ళ అమ్మ కొంట్లో బాలేదని సెలవు అడిగాడు. నాకు అబద్ధం చెప్పి పోటీలకొచ్చాడా? అది కూడా ఆ అభితో. మరి కపుల్స్ మధ్య పోటీ అంటే కపుల్స్ కదా మేడం వచ్చేది. అందుకే తన భార్య అభితో వచ్చాడు. నువ్వు నాకు క్లారిటీ ఇవ్వకర్లా. ఓ పక్క రాహుల్ అబద్ధం చెప్పాడని నా కొళ్ళు మండిపోతుంది. మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి మేడం. లేట్ ఎందుకు? త్వరగా చెప్పు. ఇప్పుడే ఒక రౌండ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ రౌండ్ లో ఒక పాయింట్ తో అభి, రాహుల్ లీడ్ లో ఉన్నారు. అమ్మ కొంట్లో బాలేదని అబద్ధం చెప్పి అభితో కలిసి పోటీలకు వెళ్ళావా రాహుల్? నీకు సరైన గుణపాఠం చెప్పాల్సిందే. మేడం. సరే, నువ్వు ఒక పని చేయి. చెప్పండి మేడం. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ రాహుల్, అభి మాత్రం ఈ కాంపిటీషన్లో గెలవకూడదు. 10 లక్షల ప్రైజ్ మనీ మేడం. పోటీలో గెలవాలంటే నేను గేమ్ మీద ఫోకస్ చేయాలి, కానీ వాళ్ళ మీద ఫోకస్ చేయడం ఏంటి మేడం? నేను నీకు 20 lakhs ఇస్తాను. ముందు నేను చెప్పింది చెయ్యి. 20 లక్షలా? చూడు, నువ్వు గెలవకపోయినా నీకు 20 lakhs వస్తాయి. కానీ వాళ్ళని మాత్రం గెలవనివ్వకుండా చూసుకో. ఇదే నీ టార్గెట్. సరే మేడం. ఓకే మేడం. నన్నే మోసం చేసి నీ భార్యతో షికారుకి వెళ్తావా రాహుల్? నిన్ను గెలవనివ్వను. ఆ అభిని అస్సలు గెలవనివ్వను. ఈ పోటీ అక్కడున్న కపుల్స్కి, మీ కపుల్కి కాదు,
ఇప్పుడు నాతో మీరు పోటీ పడుతున్నారు. నాతో పోటీ పడి మీరు గెలవలేరు, గెలవనివ్వను. ఇప్పుడు పోటీలో రెండవ గేమ్ మొదలు కాబోతుంది. ఇది డాన్స్ వేయాల్సిన రౌండ్. ఈ రౌండ్ మీ జంటల మధ్య ఉన్న రొమాంటిక్ బాండింగ్, క్లోజ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. మీ అన్యోన్య దాంపత్యానికి అద్దం పట్టేలా ఉండబోతోంది ఈ రౌండ్. మీ భార్యాభర్తల ప్రేమానురాగాలు ఎంత బలమైనవో చూపించాల్సిన టైం వచ్చింది. కానీ ఒక కండిషన్, మేము ఆపమనే వరకు మీరు డాన్స్ వేయడం ఆపకూడదు. మేము అందరినీ గమనిస్తూనే ఉంటాం. ఆర్ యు రెడీ? yes, let's start the music. కానున్న కళ్యాణం ఏమన్నది, స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది, ప్రతి క్షణం మరోవరం, వీడోవని మూడేది కదా, ముగింపులేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా, ప్రతి జత సాక్షిగా, ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని తరిగి. ఏమండి, మీరు వాళ్ళని చూసారా? చూసా. చాలా ఇన్వాల్వ్ అయి డాన్స్ చేస్తున్నారు. మనం వాళ్ళని గెలవనివ్వకూడదు, అర్థమైందా? అలాగే. ఆ రాహుల్ తన భార్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇలాగే మనం చూస్తూ కూర్చుంటే వాళ్ళు గెలిచేస్తారు. అప్పుడు కనిష్క మేడం దగ్గర నా విలువ పోతుంది. అవును, మనం వాళ్ళని గెలవనివ్వకూడదు. అలాగే.